మయన్మార్లో వచ్చిన భూకంపం అత్యంత శక్తివంతమైందని అమెరికా జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఇటువంటిది తుర్కీయే సిరియాలో సంభవించడంతో భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ముఖ్యంగా మయన్మార్, థాయిలాండ్ జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా వ్యవహరిస్తామని వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కీయే సిరియాలో భూకంపం సంభవించడంతో 53,000 మంది ప్రాణాలను కోల్పోయారు. అదేవిధంగా ఇక్కడ కూడా భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ పేర్కొంది. భూకంపం ధాటికి మయన్మార్లో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యాంకాక్ లో ఓ భవనం కూలిపోవడంతో పలు స్థానికులు మృతి చెందగా 7గురిని కాపాడినట్లు ఎమర్జెన్సీ రెస్పాండర్ మీడియాకు తెలిపారు. సెంట్రల్ మయన్మార్లోని మొనీవా నగరానికి చెందిన తూర్పు 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్ లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. పలు భవంతులు నీలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం టేకమేడల్లా కూలిన దృశ్యాలు బయటకొచ్చాయి. ప్రమాదం సమయంలో ఆ భవనంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా, శిథిలాల కింద చిక్కుకుపోయారా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు మయన్మార్లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిపింది. పలు రహదారులపై చీలికలు ఏర్పడ్డాయి. బ్యాంకాక్ లో మెట్రో, రైల్ సేవలను నిలిపివేశారు. భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైన కనిపించింది. భారత్ లోని కోల్కతా, ఇంఫాల్, మేఘాలయలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్రో హిల్స్ లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తోంది.